హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే ఎండతో పని లేకుండా ఆడుతూ పాడుతూ పెట్టేసే 3 రకాల వడియాలు రెసిపీస్ని చూద్దాము. సగ్గుబియ్యం వడియాలు, రాగిపిండి వడియాలు, అలాగే అన్నంతో వడియాలు. ముందైతే మనం ఈ అన్నం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వడియాల కోసం ఇక్కడ నేను 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. మీరు రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు, రెగ్యులర్గా మనం అన్నం వండుకోవడానికి యూస్ చేస్తాం కదా, ఆ బియ్యమైనా తీసుకోవచ్చు. 2 కప్పుల బియ్యానికి అరకప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి పావు కప్పు సగ్గుబియ్యం. మనం 2 కప్పులు తీసుకున్నాం కదా, అరకప్పు సగ్గుబియ్యం వేసుకుని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి 4-5 గంటల పాటు నానపెట్టుకోవాలి. నేనైతే రాత్రంతా నానపెట్టేశాను. చక్కగా నానిపోయాయి కదా, ఇందులో నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం అన్నం వండుకుందాము. కుక్కర్లో 6 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్ళ చొప్పున 2 కప్పుల బియ్యానికి 6 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. ఇందులో మనం నానపెట్టుకున్న బియ్యం, సగ్గు బియ్యం ఉన్నాయి కదా, నీళ్ళన్నీ వంపేసుకుని వేసుకోవాలి. కొంతమంది అచ్చంగా బియ్యంతోనే ఈ వడియాలు చేస్తారండి. సగ్గు బియ్యం కూడా వేస్తే ఇంకా గుల్లగా వస్తాయి. మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ అన్నం వండేలోపు మిక్సీ జార్లో 5-6 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకోవాలి. అన్నం చూడండి ఈ విధంగా ఉడకాలి. పొడి పొడిగా కాకుండా ఈ విధంగా ముద్దగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై నుంచి పక్కకు పెట్టేసుకొని పప్పు గుత్తితో కానీ ఈ విధంగా మ్యాషర్తో కానీ 1-2 నిమిషాల పాటు మ్యాష్ చేసుకోవాలి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే చేస్తే అన్నం చక్కగా ముద్దగా అవుతుంది. ఎక్కడైనా పలుకులుగా ఉన్నా కానీ చక్కగా ముద్దగా అయిపోతుంది. ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ వాము కూడా వేసుకుని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు వాము వద్దనుకుంటే మొత్తం 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవచ్చు, లేదంటే జీలకర్ర బదులుగా మొత్తం 1/2 టీ స్పూన్ వాము కూడా వేసుకోవచ్చు. 2 వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం వడియాలు పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ముద్దగా అవుతుంది. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. వడియాల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వడియాలు పెట్టేసుకోవచ్చు. చేతికి కొంచెం తడి చేసేసుకుని కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ బాల్స్ లాగా పెట్టేసుకోవచ్చు. నా చిన్నప్పుడు అయితే తాంబూలంలో ఇంట్లోనే కూర్చొని తాంబూలంలో అన్నీ ఇలా పెట్టేసి అన్ని వడియాలన్నీ పెట్టాక తర్వాత ఎండలో పెట్టేసేవాళ్ళు. ఇదే మిశ్రమంతో మనం మురుకులు కూడా వేసుకోవచ్చు. మురుకులు గొట్టంలో స్టార్ ప్లేట్ని పెట్టేసి దాన్ని నిండుగా సరిపడా ఈ అన్నం ముద్దని పెట్టేసుకోవడమే. చేతిని తడి చేసుకుంటూ తీసుకుంటే అన్నం చేతికి అంటుకోకుండా ఉంటుంది. క్లోజ్ చేసేసుకుని మురుకుల్లాగా వేసేసుకోవడమే. ఈ వడియాలని తడి క్లాత్ పైన వేసుకోవాలి. తడి కాటన్ క్లాత్ పైన 2 వరుసలు వేసేసుకుని నేను ఇంట్లోనే పెట్టేస్తున్నానండి. ఇంట్లో ఎండాకాలమే కదా, ఈ వేడికి ఇంట్లో కూడా ఫ్యాన్ హై స్పీడ్లో పెడితే ఇంట్లో కూడా ఆరిపోతాయి. మురుకులు గొట్టం లేని వాళ్ళు ఈ విధంగా పాల ప్యాకెట్ కవర్లో వేసుకుని కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. నేనైతే కొన్ని మురుకు వడియాలాగా పెట్టాను, కొన్నేమో మినప వడియాలు పెడతాం కదా, చిట్టి చిట్టి వడియాలు, అలా పెట్టేస్తున్నాను. అన్నీ పెట్టేసి ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసి వీటిని బాగా ఆరనివ్వాలి. ఎండ ఉన్న వాళ్ళైతే చక్కగా ఎండలో అయినా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి వడియాలు చక్కగా ఆరిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసుకుందాము. ఈ వడియాల్ని వెనక వైపు తిప్పేసుకుని ఇటువైపు కొంచెం నీళ్ళతో తడి చేసుకోవాలి. చేతిలో కొంచెం నీళ్ళు తీసుకుని ఈ విధంగా చల్లుకోవాలి. నీళ్లు చల్లిన తర్వాత 1 నిమిషం పాటు ఆగామంటే చక్కగా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, అంటుకోకుండా చక్కగా వచ్చేస్తున్నాయి కదా. ఇలాగే అన్ని వడియాలు తీసుకోవాలి. మీరు తీస్తున్నప్పుడు ఏదైనా వడియం రాలేదు, గట్టిగా ఉంది అనిపిస్తే వదిలేయండి, కొంచెం తడి చేసుకుని తర్వాత తీసుకోవచ్చు. ఇలాగే మనం పువ్వు వడియాలు, చిట్టి వడియాలు పెట్టాం కదా, అవి కూడా తీసేసుకోవాలి. అన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ విడివిడిగా ఒకదానికొకటి అంటుకోకుండా విడిగా పెట్టేసి 2 రోజుల పాటు ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టైనా కానీ ఎండలో అయినా కానీ బాగా ఎండనివ్వాలి. అంతేనండి, అన్నం వడియాలు రెడీ అయిపోయాయి. వీటిని ఎండలో ఎండపెట్టుకున్నామంటే 1 సంవత్సరం రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ వడియాలు పెట్టడం చాలా ఈజీగా ఉంది కదండి. అన్నం వండేసుకుని పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, వాము వేసేసి ఉప్పు వేసేసి కలిపేసి పెట్టేయడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నూనె బాగా కాగిన తర్వాత ఈ వడియాలను వేస్తే చక్కగా పొంగుతూ వస్తాయి. చూడండి, చక్కగా పొంగిందో వడియం. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ చిట్టి చిట్టి వడియాలు కూడా చూడండి చక్కగా పొంగాయో. ఇలాగే ఎన్ని వడియాలు కావాలంటే అన్ని వడియాలు వేయించేసుకోవడమే. అన్నంతో వడియాలు ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ క్రిస్పీ అన్నం వడియాల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో వడియాలు.
చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారండి, సగ్గుబియ్యం వడియాలు క్లాత్ పైన సరిగ్గా రావు, వడియాలు తీసేటప్పుడు విరిగిపోతాయి అని అడుగుతున్నారు. వడియాలు విరిగిపోకుండా రావాలంటే పిండిని ఎలా ఉడికించుకోవాలి, ఎంతసేపు ఉడికించుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాము. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఒక్క వడియం కూడా విరిగిపోకుండా చక్కగా వస్తాయి వడియాలు. ఈ వడియాల కోసం ఇక్కడ నేను 1/2 కిలో సగ్గుబియ్యం తీసుకున్నాను. ఏదైనా గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలిచి తీసుకోండి. వీటిని ఒకసారి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని ఒకసారి కడిగితే సరిపోతుంది. ఇందులో నీళ్ళని వంపేసుకుని 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసి కనీసం 4 గంటల పాటు నానపెట్టుకోవాలి, లేదా రాత్రంతా నానపెట్టుకోవచ్చు. నేనైతే 4 గంటల పాటు నానపెట్టాను. సగ్గుబియ్యం చూడండి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యం నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. సగం వరకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేస్తున్నప్పుడు పిండి చూడండి ఈ విధంగా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ గ్రైండ్ చేద్దాం. నేను ఇక్కడ 1 కప్పు నీళ్ళు తీసుకుని అందులో 1/2 కప్పు నీళ్ళు ఇందులో పోసి గ్రైండ్ చేస్తున్నాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలాగే మిగిలిన సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక 1/2 కప్పు నీళ్ళు పోసాం కదా, మిగిలిన 1/2 కప్పు నీళ్ళు కూడా ఇందులో పోసేస్తున్నాను. అంటే ఇక్కడ నేను ఈ సగ్గుబియ్యం గ్రైండ్ చేయడానికి 1 కప్పు నీళ్ళు వాడాను. మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ పిండి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం పేస్ట్ కొంచెం పల్చగా ఉండాలి. మనం దోశపిండి కలుపుకుంటాం కదా, దానికంటే కూడా కొంచెం పల్చగా ఉండాలి. అందుకని ఇక్కడ నేను మరొక కప్పు నీళ్ళు పోస్తున్నాను. మొత్తం ఇక్కడ నేను 4 కప్పుల నీళ్ళు వాడానండి. 2 కప్పుల నీళ్ళతో సగ్గుబియ్యం నానపెట్టాను, 1 కప్పు నీళ్ళతోనేమో సగ్గుబియ్యం గ్రైండ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ 1 కప్పు నీళ్ళు పోసాను. అంటే మొత్తం ఇక్కడ నేను 4 కప్పుల నీళ్ళు వాడాను. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా పల్చగా ఉండాలి. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 6 పచ్చిమిర్చిని ఈ విధంగా తుంపి వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇందులో కొంచెం ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంకల్లా ఒక పెద్ద పాత్ర పెట్టేసుకుని దాంట్లో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసి నీళ్ళని మరిగించుకోవాలి. ఇక్కడ నేను 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నానండి పిండిని ఉడికించుకోవడానికి. చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పేస్ట్ని ఒకసారి బాగా కలిపి ఇందులో పోసేసుకోవాలి. ఫాస్ట్గా పోసేసి వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కలపడం ఆపేశారంటే ఉండ కట్టేస్తుందండి. కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. ఇది ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. పేస్ట్ బాగా చిక్కగా అనిపిస్తుంది చూడండి. మనం తీసుకునే సగ్గుబియ్యం క్వాలిటీని బట్టి నీళ్ళు ఒక్కొక్కసారి ఎక్కువ కానీ తక్కువ కానీ పట్టచ్చు. నాకు కొంచెం తక్కువ అయ్యాయండి నీళ్ళు, అందుకని నేను 1 కప్పు నీళ్ళని బాగా మరిగించి ఇందులో పోస్తున్నాను. మీకు పిండి పలచగానే ఉంది అనిపిస్తే నీళ్ళు పోసుకోవద్దు. పిండి గట్టిగా ఉంది అనిపిస్తేనే నీళ్ళు పోసి కలుపుకోవాలి. అంటే మొత్తంగా ఇక్కడ నాకు నానపెట్టడానికి కానీ గ్రైండ్ చేయడానికి కానీ ఉడికించడానికి కానీ మొత్తానికి 1 కప్పు సగ్గుబియ్యానికి 9 కప్పుల నీళ్లు పట్టాయి. సగ్గుబియ్యం క్వాలిటీని బట్టి ఒక్కొక్కసారి కొంచెం తక్కువ నీళ్ళు పడతాయి, ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ నీళ్ళు కూడా పట్టవచ్చు. చూసుకుంటూ తక్కువ అయితే కనుక నీళ్లు మధ్యలో వేడి చేసి కలుపుకోవచ్చు. ఇలాగే కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోవచ్చు. ఇవి ట్రాన్స్పరెంట్గా అయిపోయింది కదా పిండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు పిండిని బాగా ఉడికించుకోవాలి. వడియాలు విరిగిపోతున్నాయి అంటే పిండి సరిగ్గా ఉడికించలేదని అర్థం అండి. పిండి బాగా ఉడికితే ఒక్క వడియం కూడా విరిగిపోకుండా చక్కగా వస్తాయి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేనైతే 20 మినిట్స్ ఉడికించానండి పిండిని. ఈ విధంగా బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ లేదా మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా, అదంతా వేసేసుకోండి. 1/2 కిలో సగ్గుబియ్యానికి 2 మీడియం సైజ్ క్యారెట్లని ఈ విధంగా కొంచెం లావుగా ఉన్న దాంతో తురుముకొని వేసుకోవాలి. చివరిగా ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నిమ్మరసం వేయడం వల్ల వడియాలు బాగా తెల్లగా వస్తాయి. ఈ క్యారెట్ తురుము, పచ్చిమిర్చి పేస్ట్ ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం సగ్గుబియ్యం ఎంత తీసుకుంటామో దాంట్లో సగం వెయిట్కి క్యారెట్ తీసుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో సగ్గుబియ్యం తీసుకుంటే 1/2 కిలో క్యారెట్ వేసుకోవాలి. మనం 1/2 కిలో సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, 1/2 కిలోలో సగం 125 గ్రాముల క్యారెట్ తీసుకున్నాను. అలాగే మీకు ఈ సగ్గుబియ్యం వడియాల పిండి కన్సిస్టెన్సీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఏదైనా ప్లేట్ తీసుకుని ఒక గరిటెడు పిండి వేస్తే చూడండి ఈజీగా స్ప్రెడ్ అయిపోకుండా వేసిన పిండి అలాగే ఉండాలి. ఇలా ఉంటే మనం ఉడికించిన పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్లు.
చూడండి ఈ విధంగా మందంగా ఉండాలి, స్ప్రెడ్ అయిపోకుండా ఇలాగే ఉండాలి. ఇలా ఉడికించుకోవాలి పిండిని. ఇందులో నుంచి కొంచెం పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అలాగే వడియాలు వేయడానికి ఈజీగా ఉండే ఒక గరిటె కూడా తీసుకోండి. నేను ఈ విధంగా చిన్న పెరుగు గరిటె ఉంటుంది కదా, అది తీసుకున్నాను. మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని బాగా తడిపేసి నీళ్ళేమి లేకుండా గట్టిగా పిండేసి 2 పొరల మీద వేసుకోవాలి. ఒక్కొక్క గరిటె పిండిని ఈ విధంగా వేసుకోవాలి. స్ప్రెడ్ చేయొద్దు, జస్ట్ పిండిని పోసి వదిలేయండి. కొంచెం దూరంగా పెట్టండి. ఇలాగే మిగిలిన వడియాలన్నీ పెట్టేసుకోవాలి. నేనైతే ఇంట్లోనే పెట్టేస్తున్నానండి, సమ్మరే కదా. ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసామంటే చక్కగా ఆరిపోతాయి, లేదంటే మీరు ఎండలో అయినా పెట్టేయచ్చు. ఇలా అన్నీ పెట్టేసి ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చక్కగా ఎండిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి వడియాలు చక్కగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు వెనకకి తిప్పేసి చేతిలోకి నీళ్లు తీసుకుని ఈ విధంగా చిలకరించాలి. నీళ్లు చల్లిన తర్వాత 1 నిమిషం పాటు ఆగండి. వెంటనే తీయకుండా 1 నిమిషం ఆగితే వడియాలు కొంచెం నాని ఈజీగా వస్తాయి. ఒక్కొక్క వడియాని ఇలా పట్టుకొని క్లాత్ని కొంచెం ఈ విధంగా లాగండి. సగ్గుబియ్యం వడియాలకి ఈ విధంగా లాగితే వడియాలు ఈజీగా వస్తాయి. క్లాత్ని కొంచెం లాగితే చూడండి వడియం పైకి వస్తుంది కదా. ఇప్పుడు తీసారంటే చక్కగా విరిగిపోకుండా వచ్చేస్తాయి. చూడండి ఎంత పల్చగా చక్కగా వచ్చేసాయి కదా వడియాలు. ఇలాగే వడియాలన్నీ తీసేసుకోండి. మీకు వడియం తీస్తున్నప్పుడు గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్లు చల్లుకోండి. నానితే చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. వడియాలన్నీ తీసాక ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా మరొక క్లాత్ పైన వేసేసుకొని 2 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. ఫ్యాన్ కింద అయినా కానీ ఎండలో అయినా కానీ పెట్టి 2 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. అంతేనండి, సగ్గుబియ్యం క్యారెట్ వడియాలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా వడియాలు. పిండిని ఉడికించడం, అలాగే మనం అందులో పోసే నీళ్లు, పిండి కన్సిస్టెన్సీ ఇవన్నీ కరెక్ట్గా చూసి పెట్టారంటే ఫస్ట్ టైం వడియాలు చేసేవాళ్ళు కూడా చక్కగా చేసేసుకోవచ్చు. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే వడియాలు చాలా పర్ఫెక్ట్గా విరిగిపోకుండా వస్తాయి. ఇప్పుడు మనం ఈ వడియాలని వేయించుకుందాము. వడియాలు వేయించడానికి సరిపడా నూనెని పెట్టి బాగా కాగనివ్వాలి. నూనె బాగా వేడెక్కితేనే వడియాలు చక్కగా పొంగుతాయి. చూడండి చక్కగా పొంగుతున్నాయి కదా వడియాలు. మనం నిమ్మరసం వేసాం కదా, చక్కగా తెల్లగా వస్తాయి మల్లె పువ్వులాగా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. క్యారెట్ తురుము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కారకారంగా భలే రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఈ క్యారెట్ తురుము వేసి సగ్గుబియ్యం వడియాలని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు వడియాలు ఎలా వచ్చాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. సగ్గుబియ్యం వడియాలు ఎలా చేసుకోవాలో చూసేసాం కదా. ఇప్పుడు మనం రాగి పిండితో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. 1 కప్పు రాగి పిండికి 1/2 కప్పు సగ్గుబియ్యం. సన్నవైనా పర్లేదు, లావువైనా పర్లేదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని రాగి పిండిలోకి వేసేసుకోవాలి. ఇవి 2 బాగా కలిసేలాగా కలుపుకొని దీంట్లో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ముందు 1 కప్పు నీళ్లు పోసేసి కలుపుకోండి. మొత్తం ఒకేసారి పోసేసారంటే ఉండలు కట్టేస్తుంది. ముందు 1 కప్పు నీళ్లు పోసి బాగా ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మరొక కప్పు నీళ్లు పోసుకోవాలి. ముందు 1 కప్పు పోసాం కదా, ఇప్పుడు 1 కప్పు, మొత్తం 2 కప్పుల నీళ్లు పోసుకుని ఉండలేమి లేకుండా కొంచెం పల్చగా ఉండేలాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా పల్చగా ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అడుగు మందం కల ఒక గిన్నెలో 9 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. ఇక్కడ నేను 5 లీటర్ కుక్కర్ తీసుకున్నాను. 9 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం రాగి పిండి ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 9 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు, ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్లో కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు నువ్వులు, పచ్చి నువ్వులే అండి, వేయించినవి కాదు. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగువ వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, తప్పకుండా వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి సగ్గుబియ్యం మిశ్రమం ఉంది కదా, అది వేసుకోవాలి. ఇందులో పోసే ముందు ఒకసారి కలుపుకొని పోసుకోండి. పోస్తూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని కలుపుకుంటూ 10 నుంచి 12 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూడండి చిక్కబడ్డం స్టార్ట్ అయింది కదా, అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. ఎంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా వస్తాయండి. పిండి ఉడకకపోతే వడియాలు విరిగిపోతాయి. మరి చిక్కగా ఉడికించేయొద్దు. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా ఉడికించుకోవాలి.
ఇలా ఉడికించుకుంటే ఇది ఆరిన తర్వాత మరి కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. వడియాలు పెట్టడానికి కాటన్ క్లాత్ని తడిపేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసి 2 పొరల మీద వేసుకోవాలి. పిండి కొంచెం ఆరిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటే వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఒక చిన్న గుంట గరిటె తీసుకుని ఒక్కొక్క గరిటెడు పిండిని పోసేయాలి. స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఇలా పోసి వదిలేయండి సరిపోతుంది. మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి, లేదంటే పిండి మరీ గట్టిగా అయిపోతుంది. ఒకవేళ పొరపాటున పిండి గట్టిగా అయిపోయింది అనుకోండి, కొన్ని నీళ్లు బాగా మరిగించి పిండిలో కలుపుకుంటే పిండి కొంచెం పలచబడుతుంది, అప్పుడు వడియాలు పెట్టుకోవచ్చు. నేను వడియాలని ఇంట్లోనే పెట్టేశానండి, ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టేశాను. మీరు ఎండ ఉంటే కనుక ఎండలో ఎండ పెట్టుకోండి, లేదంటే ఇంట్లో కూడా చక్కగా ఆరిపోతాయి, సమ్మరే కదా. ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసి బాగా ఎండిపోయేంత వరకు ఉంచేయండి. చూడండి వడియాలు చక్కగా ఎండిపోయాయి కదా. వడియాలు ఈ విధంగా పూర్తిగా ఎండిపోయిన తర్వాత క్లాత్ వెనక వైపున నీళ్లు చల్లుకోవాలి. ఇలా నీళ్లు చల్లేసి 1 నిమిషం పాటు ఆగామంటే వడియాలు చక్కగా వచ్చేస్తాయి. చూడండి చక్కగా వచ్చేస్తున్నాయి కదా వడియాలు. వడియాలని కాటన్ క్లాత్ పైన పెట్టడానికే ట్రై చేయండి. కవర్ పైన వడియాలు పెట్టడం హెల్త్కి అంత మంచిది కాదు. క్లాత్ పైన కూడా వడియాలు చక్కగా వచ్చేస్తాయి. ఇలా అన్ని వడియాలు తీసేసుకుని మళ్ళీ వీటిని బాగా కరకరలాడేంత వరకు 2 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. ఎండలో ఎండ పెట్టుకుంటే ఇవి సంవత్సరం రోజుల పాటు నిలువ ఉంటాయి. అంతేనండి, రాగి పిండి వడియాలు రెడీ అయిపోయాయి. చాలా బాగా వచ్చాయి కదండి వడియాలు. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్లో నూనెని బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత వేస్తేనే వడియాలు బాగా పొంగుతాయి. ముందు ఒక వడియం వేసి చూడండి, కాలితే మిగిలిన వడియాలు వేసి వేయించుకోవచ్చు. చూడండి ఎంత బాగా పొంగిందో కదా వడియం. ఇలాగే ఎన్ని వడియాలు కావాలంటే అన్నీ వేయించుకోవడమే. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. మనం నువ్వులు వేసాం కదా, నువ్వులు, ఇంగువ, ఈ ఫ్లేవర్స్తో చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఈ రాగి పిండి వడియాలు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.